అడిగారు లేదా పవన్ కళ్యాణ్ గారు? అలాగే ఇప్పుడు జానీ మాస్టర్ అంటే ఎవరు తప్పు చేసినా బోన్ మీద నిలబెట్టవలసిందే బరాబర్. ఆడదాని మీద అక్కలని చేసి ఆ అమ్మాయి లైంగిక బాడు చేసి ఇచ్చేస్తే బరాబర్ నిలబెట్టవలసిందే. ఓకే మేడం, మీరు కాశ్మీరీ ఫైల్ సినిమా చూసారా? చూడలేదు. అందులో ఈ హనీ ట్రాప్ ఉంటుంది అనమాట, హిందూ మతం నుంచి ముస్లిం కన్వర్ట్ ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా అదే రైజ్ అయింది. వాళ్ళ మిస్సెస్ బలవంతం చేశారంట చాలా సార్లు ఆ అమ్మాయి ఈ మతం మార్పడం అనేది ఎందుకు వస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చాలా మతస్థులు ఉన్నారు. ఈ మతస్థులు ఇలాగే ఉంచండి, ఇలాగే ఎవరో ట్రై చేయకండి. ఎవరి మతాలు వాళ్ళు ఉండే, మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయి మతం అమ్మాయిది, అబ్బాయి మతం ఈ అమ్మాయిది, మార్చాల్సిన అవసరం ఎవరికి లేదు. అలా మాతం మార్పించే మీద కేసు బరాబర్ వేయాలి. హిందూ నేను ఎలాంటి శిక్ష వేసినా అంటే వాళ్ళకి ఇలాంటి చెయ్యొద్దని చెప్పి బాగా గుణపాఠం శిక్ష వేయాలి. ఇప్పుడు నేను హిందూ రెడ్డిస్, నాకు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ అందరినీ ఒకేలా చూస్తా. ఎందుకంటే మనం తినేది అన్నం, ప్రతి ఒక్కరు తినేది అన్నం, అదే రక్తం. అందరూ పండితేనే పంట మన చేతికి వస్తుంది అన్ని విధాలుగా. ఇటు వేసుకున్న బట్ట ఏంటి, ఎవ్రీథింగ్, ఇక్కడ ఉన్న కాశ్మీర్ అన్ని అందరూ కలిసి అన్ని కులాలు మతాలు అన్ని కలిపితేనే మన దాకా వస్తుంది. పాయింట్ ఏంటంటే జానీ మాస్టర్ భార్య కూడా కన్వర్టెడ్ ముస్లిం అన్నమాట. ఆమె పేరు ముందు సుమలత. ఓకే, కన్వర్ట్ అయ్యి జానీ మాస్టర్ చేసుకుంది ముస్లిం గా. ఇప్పుడు ఈమెను కూడా ఇట్లా తీసుకెళ్ళడం తప్పు, చాలా గౌరవం అది. ఈమెకి అయితే ఈ విధంగా అయితే ఆమె శిక్ష అయ్యాలి, తప్పు అది. ఎవరినో కూడా కన్విన్స్ చేయమని హక్కు ఎవరికే లేదు, ఎవడి ఇష్టం ఆడది. అది ఖచ్చితంగా పెద్ద కేసు అవుద్ది. కాస్టింగ్ గురించి లేదు, క్యాస్ట్ చూసి అసలు చూడరు, అలాగా అందరిని ఒకేలా చూస్తారు. మరి చాలా మంది మరి ఆలి ముస్లిం, ఇంకా చాలా మంది చిరంజీవి అయితే ఏంటాళ్ళు కాపులు, అది అసలు ఎవరు లేదు, రాజకీయ పరంగా లేదు, ఇటు లేదు అటు లేదు. అమ్మాయిలు సినీ ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతున్నారు అంటున్నారు. అంటే కోఆర్డినేటర్ల ద్వారా ఇదవుతారంటే ఒక అమ్మాయి బయటకు రావాలి, బయటకు వస్తే సమాధానం చెప్తే మీడియం అని చెప్తే ఎవడు రాడు. ఎందుకు వస్తాడు? బరాబర్ అడిసి అడగాలి, ఏంద్రా ఏం చేయాలరా అనేసి అడగాలి. ఒకవేళ అడిగినప్పుడు ఏంటంటే కొంతమంది కమిట్మెంట్లు అంటారు కదా, వాటి దగ్గరే భయపడుతున్నారు. నువ్వు కమిట్మెంట్ అన్నప్పుడు ఒక సీసీ కెమెరా తీసుకొని పెట్టుకుని మొత్తం వీడియో తీసి పోస్ట్ చేస్తే అయిపోదు. పోతే ఒక జీవితం పోతే. కొంతమంది జీవితాలు బాగుండాలంటే బరాబర్ అట్లాగే చెయ్యాలి. ఎందుకంటే సినిమా అనేది లేవు, ఒక దుక్కున ఉన్నది. కానీ అడిగారు, అడిగితే చెప్పిన బరాబర్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఎలాగో షూటింగ్ లో చెయ్యవు, నాకు తెలుసు, నువ్వు మంచి మామూలు అమ్మాయి కాదు, నువ్వు వద్దని చెప్పారు. అప్పటి నుంచి నాకు షూటింగ్ ఆఫర్స్ తగ్గిపోయి నేను కానీ ఇలాగే ఉంటా. కానీ ఇంకో విషయం మీ ద్వారా ఇంకోటి చెప్పాలనుకున్నా, సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది అమ్మాయిలు వద్దామని అనుకుంటున్నారు. అమ్మాయిలు ఏ ఒక్కరు మిమ్మల్ని కమిట్మెంట్ అడగరు. మీ సొంత టాలెంట్ ఉంటుంది, మీకు ఒకవేళ సొంత టాలెంట్ నెగ్గిపోతే నెగ్గించుకుని వెళ్ళండి. మీరు కమిట్మెంట్లు ఇచ్చారనుకో మిమ్మల్ని కాదు, మీ పక్క అమ్మాయిలు అందరిని అడుగుతూనే ఉంటారు. మీరు ఒకసారి ఎదురు తిరిగి మాట్లాడారంటే మిమ్మల్ని కాదు కానీ మీ పక్క వాళ్ళు అడుగుతా కూడా భయపడతారు. సో ఇప్పటితోని జానీ మాస్టర్ లైఫ్ మొత్తానికి కూడా కెరీర్ కి ఫుల్ స్టాప్ అని అంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చు, లేకపోతే ఇంకా ముందు మళ్ళీ అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? సో ఇది ముగింపు అని చెప్పలేము, ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చి 3 days అవుతుంది. జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో అతని కోసం 4 బృందాలు, ప్రత్యేక బృందాలు కూడా స్పెషల్ గా ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. సో ఆయన స్వస్థలం నెల్లూరులో ఉన్నారని కొంతమంది, లడాక్ కొంతమంది. ఇంతకుముందు న్యూస్ వచ్చింది బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకున్నారు, హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు. సో మరి కొద్దిసేపట్లో జానీ మాస్టర్ ని మీడియా సమావేశం ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టబడుతున్నారు పోలీసులు. సో వాళ్ళ ఎంక్వైరీలో జానీ మాస్టర్ నిజంగా చేశాడా లేదా అనేది పోలీసులే తేల్చాలి. జానీ మాస్టర్ అరెస్ట్ చేశారు కదా గోవాలో. ఆల్రెడీ జానీ మాస్టర్ ని, ఇప్పుడు కొరియోగ్రాఫర్ ని, మన కాట్రాజ్ ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. జరగకపోతే ఇక్కడ ఒక విషయం అయ్యి ఉండొచ్చు, నువ్వు అన్నది కూడా పాయింటే. డబ్బుల కోసం కూడా చేయొచ్చు, కానీ ప్రతిసారి డబ్బుల కోసం చేయరు కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో మైనర్ గా ఉన్నప్పుడు కానీ ఆ అమ్మాయిని వేధిస్తూనే ఉన్నాడంట, అత్యాచారం చేస్తానే ఉన్నాడంట జానీ మాస్టర్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇంత జరిగిన తర్వాత కూడా, నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ విషయాన్ని ఇంకా ఏదో రాజకీయ కుట్ర లేకపోతే ప్రతిపక్షం కుట్ర అనడం కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇది ఆయన అబ్స్కాండ్ అయ్యి పారిపోయి దూరంగా దాక్కోవాల్సిన పని ఏంటి? అక్కడ జరగకపోతే ఆయన ధైర్యంగా వచ్చేవాడు, ప్రెస్ మీట్ ఇచ్చేవాడు, చెప్పేవాడు. కానీ అదన్నీ చేయలేదు కాబట్టి ఈ రోజున కేసుకి బలం వచ్చింది, అరెస్ట్ చేశారు. మన ఎస్ఓటీ టీం వెళ్ళి బెంగళూరులో దొరికాడంట ఈ బత్తాయి. అక్కడెక్కడో నెల్లూరు వెళ్ళవలసినాడు, బెంగళూరు లాగాడంట.
ఆ బెంగళూరులో నుంచి పట్టుకొని తీసుకొచ్చారు. ఎస్ఓటీ టీం హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇప్పుడే విచారణ చేస్తున్నారు. వాళ్ళ ఆవిడ కూడా ఏమీ తెలియనట్టు ఆ కేసుని డైవర్ట్ చేయడానికి చూస్తుంది అక్కడ నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో. ఖచ్చితంగా అంటే భార్య అయ్యి మళ్ళీ ఇంకో పెళ్లి చేయాలనుకుంటారు ఎవరన్నా స్త్రీ. అంటే ఇప్పుడు ఇస్లామిక్ ధర్మం ప్రకారం ఏలో 7 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు బస్సు, చేసుకోవచ్చు. కానీ హిందూ ధర్మాన్ని మార్చి చేసుకోవడం అనేది తప్పు. మీరు కేరళ స్టోరీ సినిమా చూసారా? చూడండి, అమెజాన్ ప్రైమ్ లో మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయి. నాకు ఆ సిచ్యువేషన్ లో గుర్తొచ్చినాయి రాత్రి నేను చూస్తుంటే. ఏంటంటే ఇలాంటి ఉగ్రవాద చర్యలకు కూడా పాల్పడుతున్నారా ఏంట్రా బాబు? అది ప్రముఖ కొరియోగ్రాఫర్, పాన్ ఇండియా లెవెల్, సౌత్ ఇండియా లెవెల్ నీకు పేరుంది, మంచి కొరియోగ్రాఫర్ అని. నీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని నీకు సింక్ అవ్వాలి. కానీ నువ్వు ఇలాంటి పనికిమాలిన పని చేయడం వల్ల నీ సాటి కొరియోగ్రాఫర్లకే దెబ్బ. ఇప్పుడు నువ్వంటే కోట్లలో సంపాదించుకొని ప్రశాంతంగా ఉన్నావు. చిన్న కొరియోగ్రాఫర్లు పాపం ఏదో స్కూల్లో డాన్సర్స్ వచ్చే వాటి మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా నువ్వు ఎఫెక్ట్ చూపించినట్టు. ఏదైతే నా మీద నిజంగా గుంజిని ఇండస్ట్రీ అసలు డాన్స్ మాస్టర్ నుంచి ఎలిమినేషన్ అయిపోతా. అవును కాదు ఒక విషయం, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ నేను గుంజినట్టు ప్రూవ్ చేస్తే నేను ఇండస్ట్రీలో నుంచి తప్పుకుంటా. నేను ఇప్పుడు దాకా అటువంటి పనికిమాలిన చర్యలు అయితే ఇప్పుడు దాకా చేయలేదని బలంగా చెప్పాడు. కానీ ఎక్కడ నిలబడింది? తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఆల్రెడీ పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. పోక్సో యాక్ట్ అని తెలుసు కదా, ఇది చిల్డ్రన్స్ అబ్యూజ్, ఆ చట్టం కింద అరెస్ట్ చేసినప్పుడు ఇంకా నాన్ బెయిలబుల్ అన్నమాట. దీంట్లో ఎవడు ఇప్పుడు అదంతా గాసిప్లే భయ్య. అదే త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు దీంట్లో. అల్లు అర్జున్ కానీ త్రివిక్రమ్ కానీ ఎవరిదే ఉండదు. ఎందుకంటే వాళ్ళకుండే తలకాయ పోట్లు వాళ్ళకు ఉన్నాయి. ఆల్రెడీ అల్లు అర్జున్ చూస్తే మొన్న పవన్ కళ్యాణ్ ఇష్యూస్తో చాలా సతమతం అయ్యాడు. అవన్నీ ఫేక్. ఫస్ట్ జానీ మాస్టర్నే ఫస్ట్ బయటికి సస్పెండ్ చేసింది ఎవరంటే జనసేన పార్టీ వాళ్ళు. వాళ్ళ పార్టీ కార్యకలాపాలకి సంబంధించిన దేనికైనా సరే దూరంగా ఉండాలి అని నోటీస్ అయితే పంపించేశారు. ఆ పని చేసి మంచి పని చేశారు. లేకపోతే ఇప్పుడు జనసేన పార్టీ మీద కూడా ఈ టాపిక్ అనేది బాగా వైరల్ అయ్యేది. అంటే నిజంగా అంటే జనసేన పార్టీ వాళ్ళు ప్రేమగా ఉండే అవకాశం ఉంటుంది. లేదు ఇదిగో వీడు చేసే లంగా పనులకి ఎవడు సపోర్ట్ చేస్తాడు? నువ్వు చేస్తావా? నేను చేస్తానా? ఏం మాట్లాడుతావు బాసు? నువ్వు లంగా పనులకి ఎవడో సపోర్ట్ చేయడు. ఏదైనా మంచి పని చేయి, వెనకాల వస్తాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎటువంటి క్యారెక్టర్ అంటే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఓర్చలేనోడు. అలాంటోడు నువ్వు ఎంత మెంబర్ అయితే నేను దగ్గర పెట్టుకుని మా వాడు చేసింది కరెక్టే అని ఏమి తీసుకొచ్చాడు కదా జైల్లోంచి. అదంతా ఫేక్ న్యూస్. అలా స్ప్రెడ్ చేయొద్దు అసలు. ఫస్ట్ అది ఒక దరిద్రం ఏంటంటే అలా ఆవిడే వెళ్ళి దగ్గరుండి మతం మార్పిడి చేసి మా ఆయన్ని పెళ్లి చేసుకో అనడం, అది ఇంకా దరిద్రం అన్నమాట. ఇప్పటి వరకు కూడా ఎవరో చెయ్యని పని అది. ఇప్పుడు జానీ మాస్టర్ అనేవాడు ఇంతవరకు నేను చెప్తున్నా చాలా మందికి కూడా ఈ ఇష్యూ అయ్యే వరకు కూడా అతను ఒక ముస్లిం అని కూడా చాలా మంది తెలియదు. యాజ్ ఏ బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్గా, ఫేమస్ కొరియోగ్రాఫర్గా గుర్తించారు అంతే. ఇప్పటి వరకు ఇప్పుడు చూసుకున్నట్లయితే అతను ఇటువంటి పనికిమాలిన పనులకి దిగజారాడా అనిపిస్తుంది. ఎందుకు పెట్టరు? నువ్వు క్యారీవ్యాన్ లోనే శృంగార రాసలీలు చేసేస్తావు అంటే దూరం ఎందుకు పెట్టరు? నువ్వు అసలు అప్పుడు నువ్వు తోటి కొరియోగ్రాఫర్, నీకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద నువ్వు అత్యాచారం చేస్తే ఎందుకు దూరం పెట్టరు? నీకు అసలు ఇప్పుడు కొరియోగ్రాఫర్ యూనియన్ నుంచే నిన్ను రద్దు చేయాలి. నా డిమాండ్ ఇది. ఎందుకంటే ఇంకా కనమా ఉన్న కొరియోగ్రాఫర్లకి ఎఫెక్ట్ అన్నమాట. ఇతను ఇప్పుడు ఎలాగంటే వైరస్ లాంటోడు. ఈ వైరస్ నే ఖచ్చితంగా యూనియన్ గుంజాను అని ప్రూవ్ చేస్తే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అన్నాడుగా. మరి అరెస్ట్ అయ్యాడు కదా అక్కడ. దానికి ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతుంది కదా. నువ్వు ఆల్మోస్ట్ అంతా లాక్ అయిపోయావు. నీకు తెలియట్లేదు. నీకు ఆల్మోస్ట్ అంతా కూడా అమ్మాయి 40 పేపర్లు అయితే సబ్మిట్ చేసింది. నీ గురించి కేసు పత్రాలు 40 పేపర్లు అయితే సబ్మిట్ చేసింది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎన్ని యాసాలు వేసినా అందులోకి పోక్సో యాక్ట్ అదంటే మామూలు విషయం కాదు. పీపుల్స్ చిల్డ్రన్ అబ్యూజ్ ఏదో ఉంటది సంథింగ్. ఆ యాక్ట్ కింద కేసు బుక్ అయిన తర్వాత నీకు నాన్ బెయిలబుల్. నిన్ను ఏ రాజకీయ నాయకుడు కాపాడలేడు. అలాగే ఏ ఇండస్ట్రీ వ్యక్తి నీ వెనకాల ఉండడం ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఆడవాళ్ళకి సంబంధించింది. ఎన్ని చూస్తున్నాం మనం. తెల్లారు లెగిస్తే ఏమో మొన్న కలకత్తాలో జరిగింది, మన గొడ్ల వెళ్ళారు జరిగింది. ఆడెవడో సీసీ కెమెరా పెట్టి 300 మంది బాలికల్ని ఆగం చేసాడు. అది కూడా పొలిటికల్ గా దాచేశారు బస్సు. అది
లేదా? లేదు, దాయడానికి స్కోప్ లేదు. అర్థమైందా నీకు? ఆల్రెడీ ముందే నోటీస్ పంపించాడని చెప్తున్నాను కదా. ఆయన అలాంటి పనికిమాలిన చర్యలకి సపోర్ట్ ఎప్పుడు చేయడు బాసు. పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలుసు వ్యక్తిగతంగా, చాలా మంచి వ్యక్తి. ఇలాంటి వాటిని ఇంకా క్షమించి సస్పెండ్ చేశాడు పార్టీలోంచి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని ఒక నోటీసే ఇచ్చాడు. ఆయనకుండే వచ్చే కోపానికైతే కాల్చి చంపుతాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి ఈ జానీ మాస్టర్ కెరీర్ అయితే గోవిందా, ఇంకా అయిపోయినట్టే. జానీ మాస్టర్ ఇంకా ఎన్ని కేసులు వస్తాయో అని భయం వేస్తుంది కూడా. ఈ ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా కేసులు వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఒకటి బయటపడింది, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టలేదని ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఇప్పుడు అదంతా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఈ నిజానిజాలు ఇదిగో ఈ సాయంత్రానికి బయటకు వస్తాయి. మరి జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ కూడా అక్కడికి వెళ్ళి రచ్చ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు వీళ్ళందరూ, ఈ బత్తాయిలందరూ కలిపి ఇప్పుడు జానీ మాస్టర్ దోష నిర్దోష అనేది తేల్చి చెప్పాలి. అప్పుడు దాకా వెయిట్ చేయాలి, అంతకుమించి.